దేశమంతా చర్చనీయాంశమైన అయోధ్య రామ మందిరం ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశం అవుతుంది. గతంలో చర్చనీయాంశమైంది రామ మందిర నిర్మాణం గురించి, ఆ తర్వాత రామ మందిరం ప్రారంభోత్సవం గురించి. రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్లు భుజాన్ని ఎత్తుకున్నాయి, దాన్ని రాజకీయం చేసినాయి, మనం చూసాం. ఆ తర్వాత రామ మందిరం ప్రారంభాన్ని రాజకీయం చేశారు. అదొక మతపరమైన ప్రక్రియ, దైవానికి సంబంధించి నమ్మకానికి సంబంధించిన వ్యవహారంగా కాకుండా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి పోయి ప్రారంభోత్సవంలో ప్రముఖ పాత్ర పోషించడం అనేది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఆ రూపంలో కూడా దేశం అంతా చర్చనీయాంశం. ఇప్పుడు మరో రూపంలో అయోధ్య చర్చనీయాంశం. అయోధ్యలో భక్తులు దేవుడి మీద ఉన్న నమ్మకంతో, ప్రేమతో, భక్తితో ఇచ్చుకున్నటువంటి విరాళాలన్నీ కూడా దొంగల పాలవుతున్నాయి. 200 కోట్ల రూపాయలు భక్తులు హుండీలో వేసినటువంటి డబ్బు, బంగారం, వెండి రూపంలో వేసినవన్నీ మాయమైనాయి అని చెప్పేసి ఇప్పుడు దేశం అంతా చర్చ. ఆశ్చర్యకరమైన విషయం ఇది. బయటపడ్డ తెల్లారి నుంచి భక్తులు వేస్తున్నటువంటి విరాళాల మొత్తం పెరిగింది. ఆ నెక్స్ట్ డే నుంచి ఎందుకు పెరిగింది? అప్పటిదాకా ఎందుకు తక్కువ ఉంది అంటే, అప్పటిదాకా రోజు కొల్లగొట్టినటువంటి వాళ్ళు గుట్టు బయటపడ్డదనగానే ఆ పని ఆపారు. దాంతో అసలు విరాళాలన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే కొంతమంది కొల్లగొట్టారు. సాక్షాత్తు అయోధ్య రామాలయంలో రాముడి సన్నిధిలో హుండీ నుంచి 200 కోట్లు కొల్లగొట్టారు అనేది ఇప్పుడు దేశం అంతా చర్చనీయం. దాని మీద వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు వార్తలు వచ్చినాయి, సిట్ వేసినట్టు వార్తలు వచ్చినాయి. కానీ ఆశ్చర్యకరంగా సిట్ ఏమంటుంది, 7 కోట్లు తప్పుదారి పట్టినాయనే ఆరోపణ వచ్చింది. దాని మీద విచారణ జరుపుతున్నాము. 200 కోట్లని దేశమంతా కొడీకూస్తుంది, కానీ సిట్ మాత్రం 7 కోట్లు అంటోంది. అంటే మరి మిగతా 193 కోట్ల సంగతి ఏమిటి? అవి పంపకాలకు వాడుకొని ఈ 7 కోట్ల పేరుతో తతంగం నడిపి క్లోజ్ చేయడానిక? ఈ అనుమానం భక్తులకు కలుగుతుంది, ఈ అనుమానం దేశంలో పౌరులందరికీ. కాబట్టి 200 కోట్లు అనేటువంటి దానికి ఒక అంచనాకు ఒక ప్రాతిపదిక ఉంది. సరిగ్గా ఇది బయటపడ్డ తెల్లారి నుంచి విరాళాల మోతాదు పెరిగింది. అంటే ఆ డిఫరెన్షియల్ అమౌంట్ అంతకుముందు ఎన్ని రోజులు లెక్కేశారు అనే దాన్ని బట్టి ఎంత అనేది మనకు తేలిపోతుంది. రఫ్గా ఆ అంచనా ప్రకారం 200 కోట్లు అని అనేక మంది లెక్కలు వేసి ప్రకటించారు. మరి ఆ 200 కోట్లు ప్రాతిపదికగా తీసుకొని విచారణ జరపాలి కదా. 7 కోట్లని ఎందుకు అంటున్నారు? ఇది అనేక అనుమానాలకు అవకాశం ఇస్తుంది. వీటిని స్పష్టం చేయాల్సిన బాధ్యత, వీటిని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని, సిట్ది. ఇప్పుడు మరొక అంశం. ఆశ్చర్యకరంగా దేశమంతా ఇది చర్చ జరుగుతూ ఉంటే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటిది ఒక పెద్ద పరివారం ఉంది. రకరకాల సంస్థల పేరుతో రకరకాల వ్యక్తులు ఆపరేట్ చేస్తున్నారు. చూస్తున్నాం మనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క సంస్థ పుట్టుకొస్తూ ఉంటుంది. ఈ పరివారంలో ఒక సంస్థ పేరుతో బయటకు వచ్చిన ఆయన ఏమంటున్నాడు, మేమంతా హిందువులు, ఆ రామ మందిరంలో ఉన్నటువంటి హుండీలో ఉన్న సొమ్ము హిందువులు విరాళంగా ఇచ్చింది. భక్తులు, హిందూ భక్తులు దేవుడికి సమర్పించుకున్నటువంటి కానుకల రూపంలో వచ్చింది. అది మా హిందువుల సొమ్ము. హిందువుల సొమ్ము హిందువులు తింటే మాకేం ఆందోళన లేదు, మాకు లేని ఆందోళన మీకందరికి ఎందుకు అనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన హిందువు కదా, ఈ మాటలు అంటున్నాయన హిందూ సంస్థకు నాయకుడిని అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఇంటిలో ఒక 2 హిందూ దొంగలు పడి దొంగతనం చేస్తే, నేను హిందువును, నా ఇంట్లో సొమ్ము దొంగిలించిన వాళ్ళు హిందువులు, ఎవరికి బాధ అవసరం లేదు, పోలీసులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాడా? చాలా ఆశ్చర్యకరమైన వాదన. అంటే మతం పేరుతో రాజకీయం చేయడం తలకెక్కితే ఎంత వితండవాదం వస్తుంది, ఎంత తప్పుడు వాదనలు వస్తాయి, ఎంత బాధ్యతారహితమైన వాదనలు వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏమైనా ఈరోజు అయోధ్య రామాలయం ఈ రూపంలో దేశంలో చర్చనీయాంశం కావడం అనేటువంటి ఎవరు కోరుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి విషయంలో 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు కొంతమంది అక్రమార్కులు అని వస్తున్న ఆరోపణలను ఖచ్చితంగా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, వాస్తవాలను నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. తప్పు జరిగిందని తేలితే అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దేవుడి మీద విశ్వాసంతో నమ్మి కానుకలు సమర్పించుకున్నటువంటి భక్తులను ఈ రూపంలో మోసం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత, వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పాలకులది. చూద్దాం.